అమ్మ స్టార్ట్ చేయండి, అన్మ్యూట్ చేసుకొని. చేసిందా? స్టార్ట్ చేసిరా అమ్మా మాతని? స్టార్ట్ చేయండి అమ్మా. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం సహనావవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమో నమః మాతాజీ. నమస్తే అమ్మా, అందరికీ నమస్తే. మనం ఈరోజు యోగ సూత్రంలోని 19వ సూత్రము సమాధి పాదములో భవ ప్రత్యయ విదేహ ప్రకృతి లయానాం. భవ ప్రత్యయ విదేహ ప్రకృతి లయానాం అంటాడు. అంటే భవ ప్రత్యయ నామక విదేహ और ప్రకృతి లయ ఎవరికి జరుగుతవి అంటే యోగికి జరుగుతదంట. విదేహము ఇక్కడ మీరు చూసుకోండి, యోగి శరీరములోని అణువుల సంయోగాన్ని చాలా విశేషముగా తెలుసుకుంటాడు. తెలుసుకుని దాని మీద ఇక ముగ్ధుడు కాడు, మోహితుడు కాడు, అందులో భ్రమించడానికి ప్రయత్నం చెయ్యడు. అందులో ఉన్న ఆత్మతత్వాన్ని తెలుసుకుంటాడు. ఎవరు? యోగి. సామాన్యంగా మనందరికీ ప్రకృత్యాది పదార్థాల మీద చాలా ఉత్సుకత ఉంటుంది. ఆ పదార్థాలని మనం ఎంత ఎక్కువ సేకరణ చేస్తే, ఎంత ఎక్కువ ఉన్నతముగా ధరిస్తే అంత మనని మనం ఒక సుఖానుభూతితో ఉంటాం. మనం అది గృహస్థ జీవితములో ప్రారంభములో యవ్వనములో కొంతవరకు ఆ ఆసక్తి ఉండవలసిందే లౌక్య మర్యాదల కొరకు. కానీ ఆ ప్రవృత్తి సుదీర్ఘముగా ఉండకూడదు. కొంత వివాహ స్థితి, సంతానోత్పత్తి వరకు ఆ విధమైనటువంటి అలంకరణ ప్రవృత్తి, వేషధారణ మీద ఆసక్తి ఉండడం కొంతవరకు సబబే లౌక్యముగా. కానీ మన సంతానం విద్యావంతులు అవుతున్నారు, వాళ్ళు కూడా మంచి యవ్వన దశలో ప్రవేశిస్తున్నారు, వారికి ఒక మంచి భవిష్యత్తు ఏర్పడుతున్న సమయంలో ఇక మనం కాస్త బాహ్య ప్రవృత్తులని నియంత్రించుకునే ప్రయత్నం చేసుకోవాలి. వాళ్ళలాగే అంటే వర్తమానములో గృహస్థులు ప్రవేశించినటువంటి సుఖాలని మనం సంతానవంతులమైన మన సంతానవంతులు కూడా విద్యావంతులు అవుతున్న సమయంలో ఇక మనం ఆధ్యాత్మికం వైపు మన యాత్ర కొనసాగించుకోవాలి. మేము తుది శ్వాస వరకే ఈ భౌతిక పదార్థాల వెనుకనే ఉంటాము, ఇందులోనే రమింపబడతాము అంటే దాన్ని ఎవ్వరూ ఖండించరు, అది వ్యక్తిగతం.
నేను ఈ భౌతిక వస్త్రాల యందు, ఈ దేహ అలంకరణ యందు, దేహానికి సంబంధించిన ఆ సుఖము కొరకే నేను జీవిస్తాను అనుకుంటే ఇది వ్యక్తిగతం. దీన్ని ఎవ్వరూ ఖండించరు. స్వతంత్రులు. ఎవ్వరూ ఈ దేహమును ఎలా ఉపయోగించుకున్నా అది వారి మీద, వారి ఆసక్తి మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఎవరైతే ఒక లక్ష్యం మీద ఉన్నారు అంటే నేను ఎవరో అని తెలుసుకోవాలని కోరిక ఉన్నవాళ్ళు, అలాగే ఈ ప్రకృతికి అధిపతి అయిన, వేద జ్ఞాన ప్రదాత అయిన, కర్మఫల ప్రదాత అయిన పరమాత్మని తెలుసుకోవాలి అంటే మాత్రం, దర్శించుకోవాలి అంటే, సాక్షాత్కారం చేసుకోవాలి, జన్మ మరణ చక్రాల నుండి విముక్తులము కావాలి అనుకుంటే మాత్రం వారు ఈ భౌతిక ఆసక్తిని ఎంత తగ్గించుకుంటే అంత వాళ్ళు ఆధ్యాత్మిక మార్గంలో సుదీర్ఘమైన సఫలత, యాత్ర, అనేక రకాల శక్తుల్ని మీరు దర్శించుకోగలుగుతారు. ఎలా ఒక ధనికుడు ఆరోగ్యంగా ఉన్నాడు, అత్యధిక సంపదతో కూడుకొని ఉన్నాడు, ఆ ధనికుడు ఎలా దేశ దేశాంతరాలు ప్రతి పక్షమున, ప్రతి మాసమున తిరిగి ఆ దృశ్యాలని ఆస్వాదించగలుగుతాడు అంటే అది ధనికునికే సంభవం. ప్రపంచమంతా తిరిగి రావడం, అది కూడా పలుమార్లు వెంటది వెంట వెళ్తూ ఉంటారు. అది ఎవరికి సంభవము అంటే ధనికునకే. ధనికుడే ప్రపంచ దేశాలని అత్యధికంగా భ్రమణము చెయ్యగలుగుతాడు. సామాన్యుడు, నిరుపేదుడు, అతనికి తన గృహస్థ కర్తవ్యాలు, సంతానం యొక్క మంచి చెడు, తల్లిదండ్రుల సేవనే అతను చాలాసార్లు చెయ్యాలంటే సతమతం అవుతాడు. అతనికి అంత సాధ్యం కాదు. దగ్గరగా ఉన్న తీర్థయాత్రకో జాతరకో వెళ్ళి వచ్చేస్తాడు అంతే. ధనికుడికి దేశము కాదు, దేశ దేశాంతరాలు వెళ్తాడు. అటులనే ఎవరైతే యోగ మార్గములో చాలా లోతుగా అధ్యయనం చేసుకుంటూ వెళ్తున్నారు, చిత్త మాలిన్యాలు తొలగిపోతున్నాయి, వాళ్ళకి ఈ దేహం పట్ల పెద్దగా మోహం లేదు. అలానే దీన్ని శుద్ధి చేసుకోకుండా దీనికి మురికి వస్త్రాలు ధరించడం, అలా పాత వస్త్రాలతోనే సభ్య సమాజంలోకి ప్రవేశించడం అది కాదు. మీరు గుర్తుపెట్టుకోండి, దేహ ఆసక్తి లేకపోవడము అంటే తలస్నానం చెయ్యకుండా జుట్టుని ఏ విధంగానో పెట్టుకోవడం, ముఖ కలయికలను శుభ్రంగా పెట్టుకోకుండడము, లేదా ఇంటిలో శుద్ధి కార్యక్రమం చేస్తున్నప్పుడు ధరించిన వస్త్రాలతోనే సమూహంలోకి వెళ్ళడం, ఇది చాలా అమర్యాద. అది గుర్తుపెట్టుకోండి. మాకు దేహాసక్తి లేదు, అందుకే మేము ఇంటిలో వంట వార్పులు, ముంగిట శుద్ధి చేస్తున్నప్పుడు ఏ వస్త్రాలు ధరిస్తామో అటువంటి వస్త్రాలతోనే మనం సమూహానికి వెళ్ళినా, ఉత్సవాలకి వెళ్ళినా అది గొప్పతనం అనిపించుకోదు. మనం ఎక్కడ ఏ విధమైన వస్త్రాలు ధరించుకోవాలో ఆ విధంగానే ధరించుకోవాలి. కాస్త మర్యాదలోనే మనం ఉండాలి సమాజంలో ఉన్నప్పుడు. కాకపోతే విషయాసక్తి ఉండకూడదు. నేను ఈ విధమైన వస్త్రం ఉంటేనే, ఈ విధమైన ఆభరణం ఉంటేనే నేను ఆ శుభకార్యానికి వెళ్తా, అది తగ్గిపోవాలి. చక్కగా కొంతవరకు ఎక్కడ ఏమి చినగలేదు, నూతనంగా ఉంది, కాకపోతే పలుమార్లు కట్టామంతే.
లేదా ప్రజెంట్ ఫ్యాషన్ అంటే లేదు, అంతేగాని పర్వాలేదు, అది ఉండాలి. అంతేగాని మేము యోగులము, మాకు భగవంతుడు తప్ప అన్యము రుచించదని శరీరాన్ని అశోభితముగా మనం సభ్య సమాజంలోకి వెళ్ళకూడదు. మీరు ఇంటిలో వ్యక్తిగతంగా ఎలా అయినా ఉండండి, కానీ మనం నలుగురి మధ్యలో వెళ్ళినప్పుడు చాలా మర్యాదగా మన వేషధారణ ఉండాలి. అందుకనే మీరు యోగ మార్గములో చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ విదేహము అంటే ఈ దేహము యొక్క అస్తిత్వం తెలుసుకుంటాడు, దేహములో గల స్థితిని తెలుసుకుంటాడు. ఇది వార్ధాక్యముతో కూడుకొని ఉంది, మలమూత్రాలతో ఇమిడి ఉంది, చెమట అనే దుర్గంధముతో ఉంది, ఆకలి దప్పికలతో ఉంది, రోగముతో ఉంది, వియోగముతో ఉంది, సంయోగముతో ఉంది. నేను దీన్ని ఎంత ప్రయత్నించినా, నేను ఇప్పుడు యోగాభ్యాసం చేయాలనుకుంటున్నా, మలమూత్ర విసర్జనలు శరీరం చెయ్యాలని ప్రేరణ ఇస్తుంది. అవి చెయ్యకపోయినా వ్యాధియే. కనుక శరీరాన్ని తెలుసుకున్నాడు, ఇందులో ఏమీ లేదు, ఇందులో కేవలం మలమూత్ర విసర్జన యంత్రము, తీసుకున్న ఆహారము విభజింప యంత్రము, ఇంద్రియాలు, ఇవన్నీ ఇంతే. వార్ధాక్యము, వియోగము, సుఖ దుఃఖాలు, ఇవన్నీ తెలుసుకున్నాడు. శబ్దముతో కాదు, అనుభవముతో తెలుసుకుని ఏం చేస్తున్నాడు? వాటన్నింటికి కూడా అతీతముగా తన స్వరూపాన్ని దర్శించుకుంటున్నాడు. అంతకు ముందేమో దేహములో ఏ మార్పు వచ్చినా దుఃఖింపబడేవాడు. ఇప్పుడేంటి? అది తయారైంది గనక దీంట్లో ముసలితనం తప్పకుండా, ఈ తోలు ఊగుతుంది. ఇంకా ముసలితనం వచ్చానంటే పెద్దగా చింతించాడు, అయ్యో నేను ముసలిదాన్ని నేను ముసలివాడిని అయిపోతున్నానా. అలాగే గృహాదులు కానివ్వండి, ఆభరణాలు కానివ్వండి, అవి ఉంటే పర్వాలేదు, ధరిస్తాడు. అవి ఏదైనా కారణాల వల్ల సంతానానికో లేదా కుటుంబంలో ఎవరికో అనారోగ్య సమస్య వచ్చింది, అప్పుడు ఇవ్వాల్సి వస్తే ఇచ్చేస్తాడు, అంతే. ఏదైనా త్యాగ భావముతో ఉంటాడు, ఆసక్తి భావముతో ఉండడు. ఎందుకంటే అతనికి తెలుసు, శబ్దముతో కాదు, స్వయం అనుభూతిలోకి తెచ్చుకున్నాడు. నేను ఈ దేహమును కానీ, దేహ ఇంద్రియ సుఖాలని కానీ, వస్తు సామాగ్రిని కానీ నేనెప్పుడు సొంతము చేసుకోలేను. ఇవి నాకు ఎప్పుడు సొంతము కావు. నేను ఆత్మని. నేను ఈ దేహములో కేవలము నా స్వరూపం తెలుసుకోవడానికి, ప్రకృతి యొక్క విజ్ఞానం తెలుసుకోవడానికి, పరమాత్మని తెలుసుకోవడానికి నేను ఈ దేహములో ఉన్నాను. యవ్వనములో మాతాపితరుల యొక్క వ్యవస్థలో వివాహములో బంధింపబడ్డాను, లేదా స్వయముగా కూడా బంధింపబడి ఉంటాను ఈ వివాహ వ్యవస్థలో. ఇక్కడ నేను భర్తనైతే నా భార్య, నా పిల్లలు, నా పంచమహాయజ్ఞాల పట్ల నేను తప్పకుండా కర్తవ్యంగా ఉంటాను, అది కూడా ధర్మముగా ఉంటాను, సత్యముతో ఉంటాను. ఒకవేళ మనము స్త్రీలమైతే నా భర్త పట్ల, నా సంతానం పట్ల, పంచమహాయజ్ఞాల పట్ల చక్కగా నిర్వర్తిస్తాను. ఎక్కడ సోమరిగా ఉండను, అతంత్రత అజాగ్రత్తగా ఉండను, ఏది వదిలిపెట్టను.
కానీ ఆసక్తితో కాదు, విషయాసక్తితో కాదు. నా సంతానమే బాగుండాలని, నా భార్య నా భర్తనే గొప్ప స్థానంలో ఉండాలని, ఇతరులకు వెళ్ళవలసిన ధనమును నేను కూటనీతితో చాకాచక్యముతో దాన్ని నేను కూడబెట్టను. జాగ్రత్తగా అన్ని కర్తవ్యాలు చేస్తాను. అంతే. ఈ గృహస్థంలో నేను బంధింపబడి ఉంటే అది నా స్వయం అర్జితమా లేదా మాతాపితరుల యొక్క కర్తవ్యంలో నేను ఈ గృహస్థంలోకి వచ్చాను, పర్వాలేదు. నేను ఇక్కడ కూడా ఆత్మస్వరూపముతో ఉంటాను, కర్తవ్యాలతో ఉంటాను, ధర్మాచరణ చేస్తాను, తోటి బంధుమిత్రుల పట్ల ప్రీతియుక్త వ్యవహారం చేస్తా. అంతేకాని నాకు ఈ భవనం లేదు అని దుఃఖింపబడను, అలాని ప్రయత్నం చెయ్యకుండా ఉండను. అలాగే ఈ భవంతుల కోసము, ఈ ఆభరణాల కోసము, లోక కీర్తి కోసము, లోక ప్రతిష్ట కోసము నేను ఆత్మస్వరూపాన్ని అయితే విడిచిపెట్టను. నేను ఈ దేహములో ఆత్మనే ప్రధానముగా తీసుకుంటాను. ఈనాడు సామాన్య మానవుడు ఏ విధముగా పతనమవుతున్నాడంటే, ఇంట్లో కూడా తోటి వాళ్ళ దగ్గర వాక్కును ఒకలాగా పెట్టుకొని మనసుతో ఒకలాగా ఉండి వ్యవహరిస్తాడు. అది సేవా ధర్మములో కానివ్వండి, వ్యవహారములో కానివ్వండి, రెండు విధములుగా ద్వివిధముగా జీవిస్తూ ఉంటాడు. సత్యం చెప్పడానికి ఇష్టపడడు, సత్యం మీద నిలబడడు మానవుడు. సమాజంలోకి వెళ్తే అక్కడ కూడా తనకు మంచి పేరు రావాలని, తను మంచి అనిపించుకోవాలి అని సత్యం మీద నిలబడడు. అప్పుడు ఏమైపోతుంది? సత్యాచరణనే మర్చిపోయాడు. కేవలం కీర్తిని ఆశించి, యశస్సుని ఆశించి, లౌక్యమైన ధనమును ఆశించి, లౌక్యమైన ప్రతిష్టను ఆశించి సత్యాన్నే మర్చిపోయాడు. మనమేమనుకుంటున్నామో, నాకు లౌక్యం బాగా తెలుసు కనుకనే నేను ఈ సంపత్తికి స్వామిని అయ్యాను అనుకుంటాం. సరే, అది ఒక దృష్టికోణంతో మీరు స్వామి అయ్యారు. కానీ మరణానంతరం ఆ ధనం మీతో రావట్లేదే. ఈ రోజులో మీరు చూసుకోండి, మనం భగత్ సింగ్ లాంటి వీరులనే, మహర్షి దయానంద లాంటి తపస్సులనే, ఏ దయానందుని వలన ఈరోజు మనమందరము కూర్చుని వేదం వినగలుగుతున్నాము, వేదం గురించి మాట్లాడగలుగుతున్నాము, వేద మార్గంలో వెళ్ళగలుగుతున్నాము, అట్టి మహనీయుడు మన నిత్య జీవితంలో ఎన్ని నిమిషాలు గుర్తుంటాడు చెప్పండి? మన నిత్య జీవితంలో, మన బాల్య దశలో మన కోసము నిద్రను మానుకొని చెమటను దారబోసిన మాతాపితరులు మన జీవితంలో ఎన్ని సందర్భాలలో మనకు గుర్తొస్తారు? మరి ఇంత ఉపకారము చేసిన మాతాపితరులు, గురువులే మన జీవితంలో గుర్తుండడం లేదు. కాలగర్భంలో లేదా బాధ్యతల మధ్యలో లేదా పరిస్థితులు విషమించినప్పుడు అనేక కారణాల వల్ల ఉపకారము చేసిన గురువుని, తల్లిని, తండ్రిని, మంచి మిత్రున్నే మనం మర్చిపోతాం ఫోన్ చేసి పలకరించాలనేది. అది సమస్థితి ఉండొచ్చు, విషమ స్థితి ఉండొచ్చు. మరి మనం ఈ సొసైటీలో ఉండిపోతామా? పృథివీ దేవయజని. ఈ పృథివీ మీద కోటాన కోట్ల రాజులు పరిపాలించారు, ధనికులుగా జీవించిన ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ పేరు ఈ పృథివీ మీద లేదే. మరి మనం ఎందుకు, దేనికోసం ఆత్మస్వరూపాన్ని మర్చిపోయి ఆత్మని చంపుకొని ప్రతి ఒక్కరి దగ్గర అసత్యముతో ఎందుకు నిలబడాలి? మనం ఏదైతే సత్యం ఉందో, ఏదైతే ధర్మం ఉందో, ఆ స్వరూపంలో మనం ఎందుకు నిలబడలేకపోతున్నాం? ఇక్కడ అదే అంటాడు, యోగాభ్యాసము అంటే యోగ మార్గములో ధీటైన ప్రావీణ్యత సంపాదించుకోవాలి అంటే,
యోగ శక్తులను నీవు సొంతం చేసుకోవాలి అంటే ఆ అమూల్యమైన రత్నధాతమం, మనం ఏదైతే ఋగ్వేదంలో అగ్నిమీడని మొట్టమొదటి మంత్రం చదువుతాం, అగ్నిమీడే పురోహితం యజ్ఞస్య దేవం ఋత్విజం హోతారం రత్నధాతమం. నేను ఈ మానవ జన్మకొచ్చి ఎంతటి రత్నాలను సంపాదించుకుంటాను అంటే అవి ఇంకా అంత చిక్కవు, అంత గొప్ప రత్నాలకు నేను స్వామిని అవుతాను. మరి రత్నాలు ఏంటి ఇక్కడ? భౌతికమైన ఆభరణాలు, భౌతికమైన భవంతులు, భౌతికమైన యశస్సు, భౌతికమైన కీర్తియా? కాదు, అవి జీవితంలో ఒక భాగమే, అది మన జీవితం కాకూడదు. అవి లేకపోయినా కొంతవరకు దుఃఖమే, నేను దాన్ని ఏమి తక్కువ అంచనా ఇయ్యట్లే. కానీ వాటి కొరకు ఆత్మస్వరూపాన్ని మనం ఎందుకు మర్చిపోతున్నాం? ఎందుకంటే ఎవరైతే చిత్త మాలిన్యాలను తొలగించుకొని చిత్తములో ఉన్న క్షిప్త విక్షిప్త మూడు అవస్థలోకి వెళ్ళకుండా సత్వమునకు కూడా అతీతమైన తురి అవస్థకు వెళ్ళి ఈ దేహం యొక్క విలీన స్థితిని తెలుసుకొని నితాంతము భవ ప్రత్యయములో ఉంటున్నారు, పరమాత్మని యందు ఉంటున్నారు, అంతటి తపస్సు చెయ్యగలుగుతున్నారు. అలా తపస్సు చేసిన ఆత్మకు లభించే సిద్ధులు, క్షమత, సామర్థ్యము, దాన్ని రత్నధాతమం అన్నారు. అవి సామాన్యమైన సంపత్తులు కాదు. మనం ముందు ఏ జన్మ నుండి ఇక్కడికి వచ్చాము, వర్తమానములో మన స్థాయి పశువులాగా ఉందా అంటే పశుయోనిలోకి చేసే కర్మలున్నాయా? ఎలా? క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్ ఎగ్జామ్స్ స్కూల్లో మనం రాస్తున్నప్పుడు, యూనిట్ టెస్ట్ రాస్తున్నప్పుడు ఫస్ట్ యూనిట్ టెస్ట్ లేదా ఫస్ట్ అసైన్మెంట్ టెస్ట్ 15 days కి పెడతారు. అలా 2 యూనిట్ టెస్ట్ అయినాక ఆ క్వార్టర్లీ పెడతారు. అప్పుడు మనకి ఆ సబ్జెక్టు మీద కొంత అవగాహన కలుగుతుంది. పిల్లవాడు ఈ సంవత్సరం పాస్ అవుతాడా లేదా ఫెయిల్ అవుతాడా? ఇక హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్కి వచ్చే వరకైతే 80% డిసైడ్ అయిపోతాం వీడు పాస్ అవుతాడు అని. ఎందుకు? అతను ఆ సంవత్సరము చదువుకున్నటువంటి ఆ పద్ధతిని బట్టి, వాడు ఎగ్జామ్లో వచ్చిన పరీక్షలకు రాసిన సమాధానాన్ని బట్టి టీచరు, తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు ఇతను ఉత్తీర్ణుడు అవుతాడు ఈ సంవత్సరం అని తెలుసుకుంటున్నారు. అలాగే మనం ప్రతినిత్యము సత్యాచరణ చేసినప్పుడు, కర్మవంతులమైనప్పుడు మనము కూడా ఈ జీవనం సమాప్తం అవుతుంది. ఈ రోజు సమాప్తమైనా సరే నేను పశుయోనిలోకి వెళ్ళే కర్మలు చేశానా లేదా మానవ జన్మలోకి వెళ్ళే కర్మలు చేశానా? మీ కర్మలు మీకు స్పష్టంగా అక్కడ మీకు అర్థమవుతవి. మీరు మానసికంగా ఒకలాగా ఉండి ధనమునే ప్రధానం అనుకొని, లోక యశస్సే ప్రధానం అనుకొని జీవించారనుకోండి, అప్పుడు అక్కడ ఆత్మశుద్ధి లేదు, చిత్తము శుద్ధి లేదు. కర్మలు కూడా మీరు లోకం కోసమే చేశారు, సమాజ ఉన్నతి కాదు, మీ యశస్సు కొరకు చేశారనుకోండి, అప్పుడు ఇంకా ఎలా ఉంటుంది? లోపల మనస్సు క్రూరంగా ఉంది. ఎవరికైనా కీర్తి లభించినా, ఎవరైనా అలా ఎదుగుతూ ఉంటే, ఆ స్థాయికి వాళ్ళు వెళ్తూ ఉంటే మనం ప్రేరణ ఇవ్వకుండా వాళ్ళ గురించి ద్వేషించుకుంటున్నామంటే మనది ఏ ప్రవృత్తి ఉన్నట్టు? అక్కడ పశు ప్రవృత్తియే ఉన్నట్టు. ఒకరి ఉన్నతిని మనం కోరుకోకుండా నేను మాత్రమే బాగుండాలి, నాకే అన్ని జరగాలి. మనం ఇంకా బాల్యములో ఉన్నామా? అపరిపక్వ స్థితిలో ఉన్నామా? అందుకే అంటున్నాడు, యోగ మార్గములో కేవలం ప్రశాంతతనే కాదు, కేవలం ఇంద్రియ శక్తియే కాదు, నీ కర్మలు కూడా నీకు తెలియజేస్తవి నీవు ఎక్కడికి వెళ్ళబోతున్నావు అనేది.
నీ కర్మలు పవిత్రమైతే, నీ కర్మములో సత్యం ఉంటే నీకు ఏ రోజు కూడా భయం అనిపించదు. నేను పశుయోనిలోకి వెళ్తానా, మనుష్య యోనిలోకి వెళ్తాను అనేది ఛాలెంజ్గా మీరే మీ ఆత్మను నిర్మాణం చేసుకోగలుగుతారు. స్పష్టంగా అద్దములో మీ యొక్క శరీరం యొక్క ప్రతిబింబము శుద్ధమైన నీటిలో మీ దేహ ప్రతిబింబం ఎలా అగుపడుతుందో, అలాగే యోగము అంటే మనం సమాధిలో కూర్చున్నప్పుడు, అంతర్గత స్థితిలో మనం ఉన్నప్పుడు మన క్యారెక్టర్ స్క్రీన్ మీద మనకు కనబడుతుంది. ఏ మబ్బులు లేకుండా కనబడుతుంది, ఏ అవాంతరాలు లేకుండా కనబడుతుంది. ఇదే సత్యం. ఏ ఆత్మ అయితే పవిత్రముగా ఉంటుందో, చిత్త మాలిన్యాలను తొలగించుకుంది, మనస వాచ కాయగా ధర్మాన్ని ఆచరించిందో, ఎత్తుకు పై ఎత్తులు వెయ్యదో, తన కర్తవ్యాలను చక్కగా నిర్వర్తిస్తుంది. అందులో బానిసత్వము లేదు, న్యాయమే ఉంది. బానిసగా కూడా మనం జీవించకూడదు. మన న్యాయ పోరాటం నిరంతరం జరగాలి. అప్పుడే మనం సత్యాన్ని ఆచరించిన వాళ్ళమవుతాము. అలా భవ అంటే ఏ ఆత్మ అయితే దేహము దేహేంద్రియాల విషయ సుఖాల యందు సహజంగానే ఆసక్తి తగ్గిపోయింది, బలవంతం లేదు. ఈరోజు మనకి ఇంట్లో ఒక క్రీడ ఉంది, దాంట్లో కుటుంబ సభ్యులు వాడకట్టు వాళ్ళందరూ కూడా అందులో పాల్గొంటున్నారు. కానీ మనకే స్వయముగా అక్కడికి వెళ్తే నాకు సమయం వృధా అవుతుంది అన్న స్ఫూర్తి ఒక గురువు ద్వారా కాదు, మనకే లోపల అనిపిస్తుంది. నేను ఈ సమయాన్ని ఆత్మ కళ్యాణం కోసం ఉపయోగించుకుంటే ఎంత బాగుండు. ఈ స్థితిలో మార్పు రావాలి. అంతేగాని సరే ఏదైనా కారణాల వల్ల మన చుట్టుపక్కల వాళ్ళు మనకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వలేదు, లేదా మనకి ఇవ్వాల్సిన పిలుపు మనకు చెప్పలేదు, బాధపడొద్దు. మనం పిలిచారా వెళ్తాము, పిలవలేదా అమ్మ సమయం మిగిలింది. వాళ్ళు అక్కడ ఏదో చర్చించుకుంటున్నారు, మనకు చెప్పారా, ఓకే. చెప్పలేదా, అది నాకు సంబంధించింది కాదేమో, వాళ్ళకి ఆ విషయంలో నా సలహా అంత ఉపయోగపడదేమో, అంతేగాని నాకు చెప్పలేదు, నేను పనికిరాని దాకు ఏమి వద్దు. మనని ఉపయోగించారా, మన సలహాలు అడిగారా, మనని గౌరవించి రమ్మన్నారా, వెళ్ళాలి. అంతేకాని నన్ను పిలవలేదు, నన్ను పట్టించుకోలేదని నెగిటివ్ వద్దు. ఆత్మనే పట్టుకోండి, పరమాత్మనే పట్టుకోండి. అప్పుడు ఆత్మ పరమాత్మ స్వరూప స్థితిలో ఆత్మ పొందుతున్న రత్నాలు ప్రపంచంలో ఎవ్వరూ పొందలేరు. మీకు మీ జన్మ అర్థమవుతుంది, మీ జీవనము అర్థమవుతుంది, శక్తి సామర్థ్యాలు అర్థమవుతవి, ఈ మనస్సు యొక్క వేగం అర్థమవుతుంది. మనస్సులో సత్వం ప్రధానం ఉన్నప్పుడు అది ఏ విధమైన విషయాలని ప్రోగు చేసుకుంటుంది, మనస్సులో రజో ప్రధానం ఉన్నప్పుడు దేని యందు ఆసక్తి చూపుతుంది, మనస్సులో తమ ప్రధానం ఉన్నప్పుడు ఏ విధమైన ఆలోచనలని ఇష్టపడుతుంది. అమ్మో ఇది కంట్రోల్ చేసుకోవాలి అంటే ఎక్కడెక్కడ మార్పు, ఆహారంలో మార్పు, మిత్రు దగ్గర మార్పు, వేషధారణలో మార్పు, మాటల్లో మార్పు, వాతావరణంలో మార్పు, ప్లేస్ కి వెళ్ళడంలో మార్పు, ఇవన్నీ చేసి మనం మన మనస్సులో సత్వానికి అతీత స్థితికి వెళ్ళిపోతాం. దానికోసం ప్రారంభంలో కొంత కష్టం ఉంటుంది, కానీ పరమాత్ముని దర్శించుకోవాలి, యోగ శక్తుల్ని నేను పెంచుకోవాలి. నాకు మానవ జన్మ లభించింది, ఈ మానవ జన్మలో ప్రపంచానికి అధిపతి అయిన పరమాత్ముల్లో ఉన్న నిధులను నేను ఆస్వాదించాలి, విశేషమైన సంపత్తులకు నేను స్వామిని కావాలి అని ఈ తీవ్ర జిజ్ఞాస
యోగ మార్గములో సులభం చేస్తుంది, ప్రకృతి వైపు ఆసక్తి తగ్గిస్తుంది. అందుకే మనం ఇక్కడ విదేహం అనగా దేహ అభిమానముతో ఉండకుండా ఉంటే, ఎట్లా అసంప్రజ్ఞాత సమాధిలో మనము దేహమును వదిలిపెట్టి ఆత్మ పరమాత్మ విషయమే ఆలోచిస్తామో, అటులనే ఎవరికైతే ఈ దేహము యొక్క స్థితి, ఇంద్రియాల స్థితి, మనస్సు యొక్క స్థితి, చిత్త మాలిన్యాలు, చిత్త విక్షేపాలు ఇవన్నీ అర్థమవుతాయో వాళ్ళు కూడా బ్రహ్మలో సరళముగా కూర్చోగలుగుతారు. అందుకనే ముందు మనకు ప్రకృతి జ్ఞానం కలగాలి, తర్వాత దాన్ని మనం తొలగించుకోవడానికి అభ్యాసం చెయ్యాలి. నిరంతర సాధన చేస్తూ ఉంటే, నేను ఇవాళ సత్యం మాట్లాడినందుకు నాకు లౌక్యమైన యశస్సు లభించలేదు, పర్వాలేదు, నాకు ఆధ్యాత్మిక యశస్సుకి నేను స్వామినవుతున్నాను. నేను ఇవాళ మనస్సుతోటి వాక్కుతో వేరుగా లేనందువలన నాకు ఈరోజు వీళ్ళు శత్రువులు అయ్యారు, పర్వాలేదు, పరమాత్మునికి దగ్గర అవుతున్నాను. ఇలా ఆత్మ సామర్థ్యముతో మనం యోగ మార్గంలో ముందుకు వెళ్తున్నా కొద్దీ అమూల్యమైన సంపత్తులకి మనం స్వాములం అవుతాము. అందుకనే సమాధి స్థితి సరళం అవ్వాలి అంటే, ఉच्चతమ సమాధిని మనం అనుభూతిలోకి తెచ్చుకోవాలి అంటే, యోగ మార్గములో అత్యధిక సఫలత సాధించాలి అంటే, లోక్య వ్యవహారములో శుద్ధ ఆచరణ, ధర్మాచరణ, సత్యాచరణ అనివార్యం. కానీ భగవంతుడంటే ఇష్టమే, యోగం అంటే ఇష్టమే, కానీ మనస్సు వాక్కు రెండూ ఒకేలాగా లేకపోతే మనం సఫలతని సాధించము. కనుక భౌతికంగా గృహస్థ జీవితంలో ప్రథమ స్థానములో అవి ప్రధానంగా ఉన్నప్పటికీ, ఇప్పుడు గృహస్థ కర్తవ్యాలు కాస్త తగ్గిపోతున్నవి గనక ఆత్మ కర్తవ్యాల వైపు మన జీవితం ఉండాలి. మనం మానవ జన్మలో ఈ శరీరములో మనం ఎటువంటి సంపత్తులకు స్వామి కాగలుగుతామో అంతటి సౌభాగ్యమంతో కూడుకున్న ఈ దేహములో ఉన్నాము గనక దీన్ని కూడా ఎవ్వరూ వ్యర్థం చేసుకోవద్దు. ప్రతి నిమిషం, ప్రతిరోజు, ప్రతి ఆధ్యాత్మిక గురువుల యొక్క ప్రేరణ మనకు చాలా అవసరం. తప్పకుండా మనమందరం ఆరోగ్యంగా ఉందాం, దేహాన్ని ఆరోగ్యంగా చూసుకుందాం, చక్కటి వస్త్రాలతో, మంచి ఆహారముతో, సత్యముతో, ధర్మాచరణతో ఆత్మస్వరూపులమై, బ్రహ్మవేత్తలమై, బ్రహ్మవాదినులమై వెళ్ళేటప్పుడు యస్య ఛాయా అమృతం. అసలు మృత్యువును ముందు కోరుకోకండి, అది ఏ రోజు రావాలో ఆ రోజు వచ్చేస్తుంది, దాని గురించి ప్రయత్నం వద్దు. కేవలం ఆత్మను తెలుసుకోండి. ఆత్మస్వరూపాన్ని ఎలా ఒక డైమండ్ ని మీరు ఏ షేప్ లో తిప్పినది మెరుస్తూ ఉంటుందో, అలా చిత్త మాలిన్యాలు అంటే తొలగిపోయినప్పుడు ఆత్మ చాలా కాంతివంతంగా ఉంటుంది. అందరూ ఆత్మస్వరూపులు అవుతారని కోరుతూ ఈ సూత్రాన్ని ఇక్కడే ఆపేస్తున్నారు. ఓం శాంతి శాంతి శాంతి.